జరగబోయే 7 to Heaven ప్రేయర్ ఆదరించేంతవరకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి, అయా నా తండ్రి నా ప్రభు మీరేమో మాతో మాట్లాడి మహిమ పొందమని మా కొరకు త్వరలో రానయ్యన్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యం మనం ఇక్కడ చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి చదువుకుందామా? చదవడమ్మా. చాలమ్మా. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. సిలువను గుర్చినటువంటి వార్త అంట ఎవరికి వెరితనము? నశించిపోతున్న వారికి వెరితనం అంట. ఎవరికండి? నశించిపోతున్న వారికి వెరితనం. మనకేంటంట అదే వార్త. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏంటంట దేవుని యొక్క శక్తి. ఏంటంట దేవుని యొక్క శక్తి. ఒకరికేమో వెరితనము, ఇంకొకరికేమో దేవుని యొక్క శక్తి అని ఉంది. కానీ ప్రభు దృష్టిలో ప్రభు ఒక మాట అంటూ ఉంటారు. ప్రభు దృష్టిలో వేరే వారు ఎవరో తెలుసా? ఒక ఆయన అంట చక్కటి బోల్డ్ అంత పొలం ఉంది ఆయనకి, చక్కగా దున్నుకున్నాడు, దాన్ని చక్కగా అంతా కూడా అందులో రాళ్ళు తీసేశాడు, మొత్తం తీసేశాడు, చక్కటి విత్తనాలు వేశాడు, బ్రహ్మాండమైన పంట వచ్చింది, విస్తారమైన కోత కోసాడు, ఇంటికి తెచ్చుకున్నాడు. ఏం చేశాడంట? అబ్బాయి నాకు సరిపోదని చెప్పి కొత్త కొట్లు కట్టించుకుని దాని నిండా కూడా ఏం చేశాడు? ఈ పంటనంతా సమకూర్చుని ఏమంటున్నాడంట, ఆ రాత్రి పడుకుని అంటున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటున్నాడంట. దేవుడు అంటున్నాడు. అతను ఏమన్నాడు? దేవుడు ఏమని పిలిచాడు? ఏమన్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దృష్టిలో వేరే వారెవరు? దేవుని దృష్టిలో వేరే వారెవరు? ఎంత స్పష్టంగా ఉంది ఆ మాట అక్కడ. ఎన్నిసార్లు చదువుకున్నాం మనం? ఏమని? వెర్రివాడా. వెర్రివాడు ఏం చేశాడు? చాలా కష్టపడ్డాడు. తన పొలం చక్కగా దున్నించుకుని ఈ పనుల్లోనే ఉన్నాడు. కానీ ఈ మధ్యలో కనీసం 6 రోజులకోసారి 7వ రోజున ఆదివారం వస్తుంది, దేవుని విశ్రాంతి దినం, మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ఉండాలి, వాక్యం వినాలి అనేది లేదు. ఎంతసేపు ఎంత సంపాదించాను, ఎంత కూర్చుకున్నాను, నాకు ఎంత ఉంది, ఎంత కనపడుతుంది, నన్ను చూసిన వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళని చెప్పుకుంటారు, ఇదే ధ్యాస, వేరే ధ్యాస లేదు. నా కోసం ప్రభు ఈ లోకానికి వచ్చారు, నా పాపం నిమిత్తమైన రక్తము కార్చారు, శిలువ పైన రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, నా కొరకు విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన కొరకు బ్రతకాలనేది ఆయనలో ఎంత మాత్రమే కూడా లేనే లేదు. అట్టివాన్ని రాత్రి హాయిగా పడుకుని కొట్లన్నీ చూసుకుని అనుకుంటున్నాడంట. ఏమని? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడంట. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకో. మరి కొట్లు ఏమైపోయినాయో, అవన్నీ ఏమైపోయినాయో. ఈ రోజున కూడా చాలామంది ఆ విధంగానే ఉంటున్నారు. అంటే ప్రభు దృష్టిలో ఎవరు వేరేవారంటే ఈ లోకంలో ఉన్న దాన్ని సంపాదించుకుని, ఈ లోకంలో ఉన్న దాని వైపు చూసి, దాని వైపు ఆశపడి లోకం వెంబడి లయమైపోయే లోకములో దాని వెంటబడిపోయే వాళ్ళని దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, వెర్రి వారలారా అని చక్కగా చెప్తున్నాడు. కానీ మోస్ట్లీ చూస్తే మనము ఉన్న వారిలో 100 మందిలో చూస్తే 90 మంది అదే పద్ధతిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? అదే పద్ధతిలో. మనమైతే ఎవరికి తీర్పు తీర్చాల్సిన అంత అవసరం లేదు. కానీ ప్రభు ఏం చేస్తాడంటే ప్రతిదానికి లెక్కలు చూస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతిలో ఏముందంట? కొలకర్ర ఉందంట. హెచ్కేల్ గ్రంథం మనం చదివితే 42 అక్కడ రాయబడి ఉంటుంది. ఏమంట? ఆయన మందిర ద్వారము దగ్గర నిలబడి ఉన్నారంట. ఆయన చేతిలో ఏముంది? కొలకర్ర ఉందంట. ఒక్కొక్కరు కొలుస్తున్నాడంట. ఆయన కొలతలకు మనము సరిపోయేవారుగా ఉండాలి. సరిపోయేవారుగా లేకపోతే ఎక్కడ ఉంటారంటే వాళ్ళు వెర్రివాడా అని దేవుని చేత పిలిపించుకునేవారు ఉన్నారు. అలా కారణం ఆయన కొలతలకు సరిపోతే గనక వాళ్ళేమంటా, దేవుడు లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనుడి. బలా నమ్మకమైన నా మంచి, దానికి దీనికి ఎంత అసలు పోలిక ఉందండి. బలా నమ్మకమైన నా మంచి దాసుడా దాసురాలా అని ఆయన చేతి పిలిపించుకోవాలంటే ఊరికనే వచ్చేది. అది
ఎలా వస్తుందంటే అండి, చాలా కష్టపడాలి, దేవుని కొరకు కష్టపడాలి, ఖర్చు పడాలి, శ్రమ పడాలి, అప్పుడు ఆ మాట వస్తుంది. కానీ వీళ్ళు దేనికోసం శ్రమ పడ్డారు? వెరివారు దానికోసం శ్రమ. ఇక్కడ కానీ మనం చదివినటువంటి వాక్యం ఉంది, సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము. కానంట నశించిపోతున్న వారికంటే ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకున్న వారందరికీ కూడానంట మనం ఎలా కనపడుతున్నామంట? వెర్రివారంగా కనపడుతున్నామంట. ఇంకొక చోట రాయబడి ఉంటుంది, ప్రభు ఎవరిని ఎన్నుకుంటాడండి? వెర్రివారిని. అదుగో ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన? ఎవరు కావాలంటే అంటే మన వెర్రితనం ఆయనకి ఎంతో ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్న వారి దృష్టిలో మనం ఎలా ఉన్నామంట? ఇప్పుడు చూడండి, బయలుదేరి మందిరానికి వచ్చి మందిరంలో ఉండి ఈ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రార్థన చేసి రెండింటిదా వీళ్ళకి ఎంత పిచ్చో. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎంత అబ్బో చాలా పిచ్చ కాదండి బాబు, వెర్రి అనుకుంటారు. వాళ్ళ దేవుని దృష్టికి ఎలాంటి వాళ్ళు? నశించిపోయేవారంట. అంటే మనము ఈ లోకంలో ఉన్న వారికి ఎలా కనపడుతున్నామనంటే గనక, అంటే దేవుని నమ్ముకున్న మనము, దేవుని శక్తి కలిగిన మనమంట ఈ లోకంలో ఉన్న వారికి వెర్రి వారి వల్లే కనపడుతున్నామంట. ఎలా కనపడుతున్నాం? వెర్రి వారి వల్లే కనపడుతున్నాం. బాగా సంపాదించుకున్న వాళ్ళు ప్రభు దృష్టికి ఎలా కనపడుతున్నారు? ప్రభు దృష్టికి వెర్రివాడా. కనుక ఈ రాత్రి కాలమందు మనం ఏ విధమైన వారిలో ఉన్నాము, ఏ విధంగా మన జీవితం ఉంది అనేది ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 17వ అధ్యాయం చూద్దాం. చూడండమ్మా, 32 నుంచి చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడంట కొందరు అపహాస్యము చేసిరి. అంటే అపోస్తలుడైన పౌలంట ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన అరోపగీతని సభ దగ్గరికి వెళ్ళాడంట. సభ అంటే దాదాపుగా అది ఎక్కడ అంటే గనక గ్రీసు దేశము. ఆ గ్రీసు దేశము యొక్క రాజధాని అయినటువంటి ఏథెన్స్ నగరానికి పౌలు గారు అక్కడికి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడంట. అంటే ఆ దేశం ఎలాంటిదంటే బహు భయంకరమైన విగ్రహారాధన కలిగింది. ఎలాంటిదంట? బహు భయంకరమైన విగ్రహారాధన కలిగిందంట. అండ్ ఇంకొకటి చెప్పానా? చూడండి, మనం చదివితే ఇదే 17వ అధ్యాయంలో చూడండి 23వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత ప్రేరేపించబడి పౌలు గారు అంటే వాక్యం చెప్పడానికి ఎక్కడికి వెళ్ళారు? ఏథెన్స్కి వెళ్ళారు. ఏథెన్స్కి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారంట. ప్రకటిస్తుంటే ఆయన ఏం చేశారంటే, ఏంటయ్యా నువ్వు ఇక్కడికి వస్తున్నావు? మా దేశంలో మా వీధికి 4-5 బలిపీఠాలు ఉన్నాయి. అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మాకే తెలీదు. అందులో ఒక బలిపీఠం పెట్టారంట. ఆ బలిపీఠం మీద ఏముంది? తెలియబడని దేవునికి. అంటే ఇంకెవరన్నా మాకు తెలియకుండా ఇంకొక దేవుడు ఎవరన్నా ఉన్నారేమో, ఆ దేవుడికి అని అక్కడ పెట్టారంట. ఈయన అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే కనుక ఏం చెప్పాలి? అక్కడికి వెళ్ళి బహు భయంకరమైన విగ్రహారాధన. అక్కడికి వెళ్ళి చెప్తే అంత మాత్రం ఎవ్వరు కూడా మాటలు వినరు. ఖచ్చితంగా వినరు సరిగా. ఈయన తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారంటే సభ దగ్గరికి తీసుకెళ్తారు. సభ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఏం చెప్తావు అని అడుగుతారు. కనుక ఏం చేయాలనుకుంటా అంటే ఈయన వస్తూ ఉంటే చూస్తే ఏం కనపడతాను? తెలియబడని దేవునికి. ఏముందంట? తెలియబడని దేవుడు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఇక్కడ ఇక్కడ మనం చూస్తాం అరేయోపగీతు అనే సభ ఉంటుంది. అక్కడ ఆ సభ దగ్గరికి అంట ఎవరిని తీసుకెళ్లారు? ఈయన తీసుకెళ్ళిపోయారు. పౌలు గారిని తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టారు. ఎలాంటిది? మన పార్లమెంట్ లాంటిది అది. అంటే ఎంతమంది ఉంటారో చెప్పలేము. అందరూ కూడా చాలా గనులైన వారు అక్కడ ఉంటారు. ఇంకొక మాట మనం మొదటి కొరింథీ పత్రిక చూద్దాం. చూడండి 1వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం దయచేసి చదవండి అమ్మా. ఏం చేస్తున్నారంటమ్మా గ్రీసు దేశస్తులు?
అంటే ఎవరాళ్ళు జ్ఞానం వెతుకుతున్నారంటే జ్ఞానవంతులు కాబట్టి జ్ఞానాన్ని వెతుకుతున్నారు వాళ్ళు. అంత జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అక్కడ సువార్త ప్రకటించాలి. మనం ఎక్కడికన్నా అయ్యా మీరు మా వీధికి రావద్దు, ఇక్కడ ప్రార్థన చేయొద్దు, ఇక్కడ పాట పాడొద్దు అంటే ఆ వీధికి పోం. ఎంత భయమో, ఎందుకంటే కొడతారేమో తిడతారేమో అని భయం మనకి. కానీ వాళ్ళు ఏం చేసినా పర్వాలేదని ఆయన ఏం చేసి ఆయన ప్రాణమును ఎంత మాత్రము కూడా దేవుని కంటే ఎక్కువగా ఎప్పుడు అనుకోలేదు. తృణప్రాయంగా తన ప్రాణాన్ని అర్పించేయటానికి సిద్ధపడిన వాడు. బ్రతుకుటైతే నీ కొరకు, చావైతే నాకు మేలు అని చెప్పినటువంటి పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? ఆ సభకు తీసుకుపోయారంట. ఆ సభకు తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి అసలు ఎందుకు వచ్చావయ్యా మా దేశం ఏమని అడుగుతున్నారు. అసలు మా దేశం ఎందుకు వచ్చావు, మా ఊరు ఎందుకు వచ్చావు, మా ఇక్కడికి వచ్చి ఎందుకు దేవుని సువార్త ప్రకటిస్తున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ దేవుడేవో ఏంటి, నీ కథ ఏంటి అని పౌలు గారిని అడిగినప్పుడు ఆయన లేచి అయ్య బాబు ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నా, నేను ఏం చేస్తాను అనుకోలే. ఆయన అంటున్నాడు, నేను మీ ఊర్లోకి వచ్చిన తర్వాత చూస్తే బలిపీఠాలు కట్టేసి ఉన్నాయి అన్నీ కూడాను. అయితే అందులో ఒకటి ఉంది, ఏంటంటే తెలియబడని దేవునికి. ఏంటంట? తెలియబడని దేవునికి. ఆ తెలియబడని దేవుడు ఎవరో తెలుసా? నా దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీకు తెలియదు ఆయన ప్రేమ, మీకు తెలియదు ఆయన ఏ విధంగా ఆయన రక్తం కార్చారో, ఏ విధంగా మన పాపముల నిమిత్తమైన పరలోకము నుండి దిగి వచ్చారు. ఎంత మాత్రం పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యం ఆయన ఎంచుకోలేదు, కానీ ఆయన అక్కడి నుంచి మన కొరకు రిక్తుడుగా దిగి వచ్చారు. దేవాతి దేవుడే నరుడిగా దిగి వచ్చిన దేవుడైన సమస్తాన్ని విడిచిపెట్టాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్నంట ఆయన రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ఆ దేవుడే నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుడు? ఆ దేవుడు తెలియబడని దేవుడు. మీకు తెలీదు, మీకు తెలియదు అనే సంగతి. ఆయన ప్రేమ మీకు తెలీదు, ఎందుకు చచ్చిపోయాడో మీకు తెలీదు. తెలియబడని దేవునికి ఆ దేవుడే నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. వారెవరు ఏం మాట్లాడలేకపోయారంట. ఏం చెప్పాడు అక్కడ సువార్త అంటే గనక మృతుల పునరుద్ధానం గురించి చెప్పాడంట. అంటే యేసయ్య చనిపోయి మృతులలో ఉండి ఏ విధంగా తిరిగి లేచాడో, సమస్తాన్ని జయించి జయశీలుడుగా లేచాడు, అలాగే మనం చనిపోయినా ఆయన కలిగి ఉంటే, ఆయన నమ్ముకుని ఉంటే, ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేత మన కడగబడి ఉంటే గనక మనము కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, కడబోర మురోగినప్పుడు చనిపోయిన వారు సమాధిలోంచి లేపబడతారు. సజీవులుగా ఉన్నవారు దేవదూతలు వారిని తీసుకెళ్ళిపోతారు. ఖచ్చితంగా పునరుద్ధానం ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాలండి మనం? ఏం చెప్తున్నాం మనం? అసలు ఎప్పుడైనా చెప్తున్నాం? నీ జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు జీవితంలో జరిగి ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఇక్కడికి వచ్చి చెప్తారు. కానీ 10 మందిలో ఎక్కడ నెగిటివిటీ ఉందో, ఎక్కడ దేవుని కంటే ఇక్కడికి వెళ్తే ఊరుకోరన్న చోటకి నువ్వు వెళ్ళి చెప్పగలవా? అది పౌలు గారికి ఉన్న దమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళి ఎవరు అంగీకరించరు, నన్ను కొడతారా తిడతారు, ఓకే నా కొరకు, దేవుని కొరకు నా ప్రాణాన్ని కూడా అర్పించడానికి ఎంత మాత్రమే కూడా నేను వెనుకాడను అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. అంత సభలోకి వెళ్ళి ఎంత బాగా చెప్పాడండి. తెలియబడని దేవుడు, ఆ దేవుడే నా దేవుడు, ఆ దేవుని ప్రేమ నేను కలిగి ఉన్నా, ఆ ప్రేమను గురించి మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వచ్చాడంటే ఆయన ఏథెన్స్, ఇశ్రాయేల్ దేశాన్ని ఎక్కడికెక్కడికి వెళ్ళాడు ఆయన? యెరూషలేము నుంచి ఏథెన్స్కి వెళ్ళాడు. గ్రీసు దేశం యొక్క రాజధాని ఏంటంటే ఏథెన్స్. అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త ఎంత మాత్రం దేనికి వెనకాడలేదు, కానీ అక్కడికి వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే కనుక మనం చాలా సందర్భాలు మనం అనుకుంటాము మనం బాగా మంచిగా వాడబడి చక్కగా ఉండి గొప్ప కార్యాలు, మంచి అద్భుత కార్యాలు జరిగితే అనుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలును వెంబడించిన వారు ఎలాంటి వారంటే, నేను కనిన నా కుమారుడైన తిమోతి అని పిలుస్తున్నాడు. ఆయన ఏ విధంగా అపోస్తలుడైన పౌలుని దగ్గరకు వచ్చి పరిచయం చేసి ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం దయచేసి. ఏంటంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకువారు ఏమవుతారంట? దేవునికి స్తోత్రం. మనం అనుకుంటే మనకి ఎందుకు ఈ బాధలు వచ్చినాయి, ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది, ఎందుకు ఈ శోధన వచ్చింది, ఎందుకు మనం ఇలాగున్నాం
నువ్వు నిజమైన దేవుని భక్తి కలిగి ఉంటే, నిజంగా దేవునిలో ఉంటే కనుక నువ్వు ఎలా ఉంటావంట? ఖచ్చితంగా శోధన వస్తుంది. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అక్కడ రాయబడి ఉంటుంది, ఒకవేళ నిజంగా శోధనలు ఉంటుంది, సహించలేని శోధన నీకు పెట్టడంట, కానీ ఆ శోధన నుంచి బయటకు వచ్చే మార్గం కూడా దేవుడు నీకు చూపిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం చూస్తే ఏమని అంటున్నారు, ఎవరెవరు అంటండి వాళ్ళు? ఇకోనియా 3:11 చూడండమ్మా. అంతియొకయు, ఇకోనియా, లుస్త్ర అనే పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను అంటే ఎప్పుడు ఎలా వెంబడించాడు తిమోతి పౌలు గారిని? ఆయనకు కలిగినటువంటి ఉపద్రవాలు అంటే ఎలాంటి ఉపద్రవాలు, అది కూడా ఒక మాట చెప్తాను చూడండి. ఆయన కలిగినటువంటి ఉపద్రవాలు ఎలాంటివి అంటే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చూడండి. 14-19. మనసును దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అంట? అంతియొకయ నుండి, ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏం చేశారంట? వాళ్ళకి లంచాలు ఇచ్చి వారి పక్షంగా తిప్పుకొని ఏమంటున్నారంటే, మా వైపు నుంచి మీరు మాట్లాడమని అపోస్తలుడైన పౌలు గారి మీద అంట లేనిపోని అని చెప్పి ఆయన ఏం చేశారు? రాళ్లతో కొట్టారంట. ఏం చేశారండి? మామూలుగా కొట్టలేదు, ఈడ్చి అవతల పడేశారంట. రాళ్లతో కొట్టి రక్తాలు గారిపోతుంటే ఆయన ఈడ్చి ఎక్కడ పడేశారంట? ఓ పక్కకు లాగి పడేశారంట. చచ్చిపోయాడని వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ వెళ్ళారంటే వాళ్ళు చచ్చిపోయాడని వాళ్ళు వెళ్ళిపోయారంట. మనం చదువుకున్నాం కదా ఏంటంటే ఆయన చనిపోయాడని. పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణమునకు వెలుపలికి అతని ఈడ్చిరి, లాగిరి కాదు, ఈడ్చిరి, ఈడ్చి అవతల పడేశారు. చచ్చిపోయాడని రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని ఏం చేశారంట? అవతలకి ఈడ్చి అవతల పడేశారంట. కానీ ఆయన ఏం చేశాడండి? మరలా లేచి వెంటనే ఆ రక్తాలు కారిపోతున్నా సరే మళ్ళీ ఎవరితోటంట అక్కడ బర్నబాతో కలిసి అంట దర్బేకు వెళ్ళి అక్కడ తెల్లారు ఏం చేశాడంటే అండి ఆ గాయాలతోనే ఆ రక్తం గారతానే వెళ్ళి సువార్త ప్రకటించాడంట. అలాగెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అది చూసినటువంటి ఎవరు? తిమోతి తల్లి యూనికే అది చూసింది. ఏది చూసిందంట? అపోస్తలుడైన పౌలు రాళ్ళతో కొట్టబడి రక్తాలు గారిపోతా వచ్చి దర్బేలోనంట లుస్త్రలోను ఆయన వాక్యం చెప్తుంటేనంట చూసి అంది, తిమోతి ఇలాంటి ఆయన నీకు కరెక్ట్ గురువు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? ఈయన దగ్గరికి వెళ్ళు, ఈయన దగ్గరే ఉండు, ఈయన దగ్గర ఈ స్వార్థ నేర్చుకో, నువ్వు ఇక్కడ ఉండు అని కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టిందంటే ఎప్పుడండి? రక్తం గారిపోతుంటే మనం అనుకుంటాం బాగా ఉండి మన పెద్ద పెద్ద స్టేజ్ మీద నించుని మనం చక్కగా ప్రార్థన చేస్తుంటే యేసు నామములు అంటే హీలింగ్స్ అయిపోతుంటే బాగుంటుందేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు అంట? అపోస్తలుడైన పౌలు గారు రక్తాలు గారుకుంటా దేవుని యొక్క పరిచర్యలో అలాగే ఉండి, అయ్యో ప్రభువా నాకు ఇన్ని దెబ్బలు తగిలి 2 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్తానని అనలేదు. కానీ దేవుని పరిచర్య కొరకు పరుగులు పెడుతూ లుస్త్రలోకి వెళ్ళి అక్కడ వాక్యం చెప్తుంటే అప్పుడంట ఎవరిని పంపించిందండి? యూనికే తన కుమారుని పంపించింది. ఎందుకంట పౌలు గారి దగ్గర ఉన్న పరిచర్య ఇచ్చి ఆయన అక్కడ పంపించినప్పుడు ఆయన పౌలు గారి దగ్గరే ఉన్నాడంట. ఇంతకీ పౌలు తిమోతి యొక్క తండ్రి ఎవరు? యూదేతరుడు. ఆయన ఎవరంట? ఏథెన్స్ వాడు. ఆవిడెవరు? యూదురాలు. ఆవిడ దేవుణ్ణి నమ్ముకుంది, కానీ తండ్రి అలాంటి వాడు. కానీ కుమారుని ఎలా పెంచింది? ప్రభు కోసం పెంచింది. దేవునికి మహిమ కలుగును. ఏది ఆటంకం కాకూడదు మన బిడ్డలను పెంచడానికి, ఏది ఆటంకం కూడదు మన మధ్యాహ్నానికి రావటానికి, ఏది ఆటంకం కాకూడదు మనం సువార్త ప్రకటించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అంతే. అలాంటి స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు అంట దేవుడు అద్భుతాలు. అలాంటి పరిస్థితుల్లో తిమోతి ఎక్కడికి వచ్చాడు? యూనికే ఈజ్ ద నెంబర్ 1. విశ్వాసం అంటే మామూలుగా కాదు ఆమె, నిజంగా. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమంటాం? ఆయనకే దిక్కు లేదురా అలా కొట్టి అవతల పడేశారు, నువ్వేం వెళ్తావు అంటారు. ఏమంటారు? ఆయనకే దిక్కు లేదురా బాబా అలా కొట్టే ఈడ్చి అవతల పడేశారు, నువ్వు వెళ్తే నిన్ను దొంతారు, నువ్వు వెళ్ళకంట. మన పరిస్థితి అది.
మన విశ్వాసం అది, మన భక్తి అది. ప్రభు అలాంటి వారిని కోరుకుంటా. ఎలాంటి వారంటే యునికే, ఆమె గురించి ఎంత మంచిగా, యునికేలోను ఆమె తల్లి అయినటువంటి లోయలో కూడా ఆ విశ్వాసం ఉందంట. ఆ విశ్వాసం ఎవరికి వచ్చిందంట? తిమోతికి వచ్చిందంట. ఎందుకు అని అంటే కనుక అపోస్తలుడైన పౌలు గారు, నేను కనిన నా కుమారుడైన తిమోతి. దేవునికి స్తోత్రం. ఎలా కన్నాడండి ఆయన? ప్రార్థన, కన్నీటి ప్రార్థనలో, ఆయన కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేవాడుగా ఎవరున్నాడు? తిమోతి ఉన్నాడు. ఎలా మార్చబడ్డాడంటే అపోస్తలుడైన పౌలు ఏ విధమైన పరిచర్య చేస్తున్నాడు అట్లాంటి పరిచర్య చేసేవాడిగా తిమోతి అక్కడ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన నిజంగానే ఆ విధంగా ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ చేసినట్లుగా మనం అనుకుంటాం. అమ్మో, ఇలాంటి బాధలు గడితే మన సంఘ విశ్వాసాలు చూస్తే వాళ్ళు బలహీన పడిపోతారేమో, మళ్ళీ మందిరాలకు రారేమో, మన గొడతం చూస్తే ఈయనలో ఏం లోపం ఉందని అనుకుంటారేమో. అది కాదు, ప్రభువు వారి హృదయాలు తెరవజేస్తాడు. అనేక మంది రక్షించబడతారు. మరి నిజంగానే పాల్యాంగ్చో గారి అక్కడ సౌత్ కొరియాలో దేవుని నమ్ముకుంటారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేసేవారంటే చంపేస్తూ ఉండేవారు. అంటే అక్కడ ఆయన మందిరం కట్టకముందు, పాల్యాంగ్చో గారు మందిరం కట్టకముందు అనమాట. ఆ విధంగా చంపేస్తూ ఉంటేనంట ఒక కుటుంబం దేవుని నమ్ముకున్నదని వాళ్ళకి తెలిసింది. వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది, భార్య భర్త 2 బిడ్డలు వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేయాలా? దేవుని నమ్ముకున్నారని తెలిసారు కనుక వాళ్ళని చంపేయాలి. ఇంకొకటి ఏంటంటే చంపడం ఎలా చంపుతారంటే అందరి ఎదురు కూడా చంపితే అందరికి బుద్ధి వచ్చింది, ఎవరు కూడా భయపడతారు, ఎవరు దేవుని నమ్ముకోరు అని మొత్తం ఊరందరిని పిలిచి తీసుకెళ్ళి ఎక్కడంటే ఒక సముద్రంలోకి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి భార్య భర్తను వాళ్ళు నిల్చోబెట్టారు. 2 బిడ్డలు కూడా లోపలికి తీసుకెళ్ళిపోయి, ఒరే బాబు, మీ ఎదురుగుండా మీ బిడ్డలను చంపేస్తున్నాం, మీరు ఇప్పటికైనా మాకు దేవుడు వద్దని అంటారా అన్నారంట. ఏమంటున్నారు? ఇప్పుడు మన వీక్నెస్ ఏంటి? పిల్లలే కదా. కనుక ఆ పిల్లల గురించి ఏమంటున్నారంటే, ఇదిగో నీ పిల్లలను చంపేస్తున్నా, నీ ఉద్దేశం ఏంటి? మీ యొక్క దేవుడు వద్దంటే కనుక వదిలిపెట్టేస్తామంటున్నారు. భర్తకు పాపం బాధ కలుగుతుందంట, భార్య బాధపడుతుందంట. అప్పుడు భార్య ఏంటంటే, ఏంటి చేస్తే అందరం చచ్చిపోతాం, ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ తెరుస్తాం కన్ను? పరలోకం కన్ను తెరుస్తాడు, మీరేం బాధపడకండి భార్య అందంట అని అలా చూస్తూనే ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభు మీకే మహిమ నాయన, మీకు వందనాలు ప్రభు, మా ఆత్మలు చేర్చుకో అనుకుంటున్నారంట. 2 బిడ్డలు వాళ్ళ కాళ్ళ ఎదురుగుండా ముంచేశారు. వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత వీళ్ళు కూడా చనిపోయారు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, అయ్యో వీళ్ళు ఇలా చనిపోయారు కదా, వీళ్ళని దేవుడు నిజమైన దేవుడు వీళ్ళని రక్షించడా అనుకుంటాం కదా. కానీ అలాగా చుట్టూతో వచ్చినటువంటి వారంట చాలామంది ఏదైతే జరిగిందో ఆ సందర్భం చూసిన వారిలో చాలామంది వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అయితే వాళ్ళంతా చచ్చిపోతాను కూడా తెగించారు అని చెప్పంట. అనేక మంది రక్షించబడ్డారు. ఈరోజు ఏంటంటే ఆ యొక్క పాల్యాంగ్చో గారి చర్చలంట వాళ్ళందరూ కూడా ఎల్డర్స్గా ఈరోజు ఉన్నారంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఇలా చూడండి, ఏదైనా ప్రభువు కోసమే. దేవునికి మరణమైన, చావైన, సంతోషమైన, దుఃఖమైన, ఏడుపైన, శ్రమ అయినా ఏదైనా ఎవరి కొరకు? ప్రభు కొరకు అని మనం బ్రతికితే. ఇంకొకటి ఏంటంటే కొంతకాలం మనం చక్కగా భక్తిగా ఉండి విశ్వాసంలో ఉండి కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు దాకా చాలా భక్తి చేశాను చాలే అని అనుకుంటే కాదు. ప్రభు అంటున్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? నీకు కలిగిన ఈ మనసు అంటే ఎప్పటి వరకంట? మరణం వరకు ఎవరు నమ్మకంగా ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా చేరరు అని ప్రభు చెప్తూ ఉన్నారు. అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు అనుకోవాలి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు నాకు కూడా కలుగు చేయ ప్రభువా. ఎవరికి కలుగు చేయాలంట? నాకు కూడా కలుగు చేయ ప్రభు అన్నప్పుడు దేవుడు తప్పకుండా అట్టి మంచి మనసు ఇస్తాడు. ఆ మనసే మనల్ని కాపాడుతుంది. మన హృదయ తలంపులు కూడానంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడు? మన హృదయ తలంపులు కూడా ఆయన కావలిగా ఉంటాడంట. వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన దృశ్యాలు మనం చూడకుండా, వ్యర్థమైన మాట యందు మనం ఉండకుండా దేవునికి మహిమకరంగా ఉండేలాగా దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. కనుక మనం బ్రతికితే ఎవరి కోసం అంటే దేవుని యొక్క కార్యాలు మనం జరిగితే, మనం దేవుని కొరకు బ్రతికినప్పుడు అంట దేవుని శక్తి మనలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? దేవుని యొక్క శక్తి మనలో ఖచ్చితంగా గొర్రెలు పంపించినట్టు దేవుడు మనల్ని పంపిస్తున్నాడు అంట. ఎలాగంటే అండి, మత్తయి సువార్త 10:16 ఏమని ఉంటుంది? తోడేళ్ల మధ్యకు ఎవరిని పంపిస్తున్నాడంట? గొర్రెలను పంపించినట్టు అపోస్తలుడైన పౌలుని ఏథెన్స్ పట్టణానికి ఆ సభ వారి దగ్గరికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును. నీలో దేవుడు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కార్యాలు జరుగుతాయి.
నీలో దేవుడు ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే ఎక్కడికెళ్ళినా కార్యాలు జరుగుతాయి. అది ఆ దేశమా ఈ దేశమా ఏ దేశమైనా సరే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని సందులో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలంటే అండి, 1 కొరింథీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. అక్కడ ఇప్పుడు మనం చదువుకున్న చాలామంది అంట, అబ్బాయి ఇప్పుడు కాదులే తర్వాత నమ్ముకుంటాంలే అన్నారంట. కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇద్దరు నమ్ముకున్నారు. ఎవరంటే దమరి, ఇంకొక ఆయన. ఆ సభలో ఉన్నటువంటి ఒక ఆయన అంట. ఇద్దరు కూడా అక్కడ దేవుని యొక్క అంటే ఆడ్ కండిషన్స్, అంటే భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని అంగీకరించిన వారు ఎవరు అంటే కనుక దమరి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. ఆమె చాలా గొప్ప విషయం, ఎందుకంటే దేవుని కోసం నిలబడింది. నేను దేవుని నమ్ముకుంటానని చెప్పింది, అంత సభలో చెప్పింది ఆమె చెప్పింది. అలాగే దేవునికి మహిమ కలు. ఆ విధంగా అనేక మంది దేవుని నమ్ముకొని, మనం దేవుని కోసం ప్రయాసపడితే అనేక మంది దేవుని కోసం నిలబడతారు. ఖచ్చితంగా అనేక ఆత్మలు దేవుని రక్షిస్తాడు గనక అటు ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, ఎందుకంటే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం. నిజమే, మమ్మల్ని చూస్తే చాలామందికి వెరితనం. చాలామంది వెరితనంగానే ఉంటారు. ఏ సెన్సిల్ వేసినప్పుడు కూడా ఆ బళ్ళంతో పొడిచినోడు కూడా ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు పెట్టి నువ్వు రక్షించుకోవచ్చుగా, నువ్వు దిగి రావచ్చుగా అన్నాడు. తర్వాత ఇతడు నిజముగా దేవుని యొక్క ఎప్పుడు వెరితనం పోయింది. వెరితనం పోయి ఆ కన్నులు తెరవబడినప్పుడు అంట యేసుని చూసినప్పుడు ఏమంటున్నాడు, ఇతడు నిజముగా దేవుని యొక్క కుమారుడు. అక్కడ జరిగిన సంభవాలను చూసినప్పటికీ అలా అంటే చాలా టైం పడుతుంది చాలా మందికి ఆ వెరితనం పోవాలంటే. కానీ ఆ వెరితనం పోవాలని మనందరం ప్రార్థన చేసినప్పుడు మన దేశం రక్షించబడుతుంది, మొత్తం దేశాలన్నీ రక్షించబడతాయి. కనుక ఆ విధంగా ప్రార్థించే వారంగా మనం ఇంకొక మాట మనం చదువుకుంది ఏంటంటే, ఒక్కరి గురించి నేను చెప్పేసి నేను ముగించేస్తాను. బ్లాండీనా అని ఆమె గురించి ఎంతమందికి తెలుసు? బ్లాండీనా అనే ఆమె గురించి ఎప్పుడైనా విన్నారా? ఆమె బ్లాండీనా ఆవిడ అంటే క్రీస్తు శకం 162వ సంవత్సరంలో రోమా ప్రభుత్వాలు ఆమె జన్మించింది. ఎక్కడండి? రోమా అంటే ఏంటి తెలుసా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ. ఎందుకంటే ఆ రోమా ప్రభుత్వంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా అక్కడ కూడా వీళ్ళు అక్కడ కూడా సువార్త ప్రకటించారు. అక్కడ కూడా చాలా భయంకరమైన అంటే శ్రమలైన ఎదుర్కొన్నట్లుగా మనం చాలామంది కూడా ఆ యొక్క రోమా ప్రభుత్వంలోని ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉందంట ఒక ఆవిడ దగ్గర పనిచేస్తూ ఉండదంట. ఆమె చిన్నమ్మాయి ఎక్కడంట ఒక యజమానురాల దగ్గర పనిచేస్తుంది. దాదాపుగా 16 సంవత్సరాలు అట్లా వచ్చేసరికి ఆమె ఎలా తయారైందంటే, ఆ యజమానురాలు దేవుని నమ్ముకుందంట. బాగా దేవుని భయభక్తులు కలిగి చక్కని పాటలు పాడి ప్రార్థన చేసేదిగా ఉండదంట. వీళ్ళు ఏం చేస్తారంటే, రోమ ప్రభుత్వానికి భయపడి మార్కస్ అనేటువంటి ఒక భయంకరమైన క్రూరమైన రాజు అక్కడ ఉండేవాడంట. కనుక ఆ రాజు చంపేస్తాడేమని దొంగతనంగా వీళ్ళు కొంతమంది ఒక్కొక్క చోట కూడుకుని ప్రార్థన చేస్తూ ఉండేవారంట. అలాగ ఉండేసరికి కొంతకాలానికి ఆ రాజుకి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారన్న సంగతి తెలిసి ఎవరిని తీసుకెళ్ళిపోయారు? ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని బ్లాండీనాని తీసుకెళ్ళిపోయి ఏం చేశారు? అక్కడ అరెస్ట్ చేసి అక్కడ ఉంచారు. ఉంచిన తర్వాత చాలా అమ్మా నువ్వు ఒకవేళ దేవుని విడిచిపెట్టేస్తానంటే కనుక ఈ శ్రమలు నీకేం ఉండవంటే ఆ అమ్మాయి అందంట, ఎంత మాత్రం కూడా నేను దేవుని విడిచిపెట్టిన అవసరం వచ్చి చనిపోతానని చెప్పిందంట. అయితే ఆమెను ఏం చేశారు తెలుసా? ఒకరోజు ఒక మంచి ప్రకటన చేశారంటే ఏమనంటే, ఈరోజు బ్లాండీనాని చంపేస్తున్నాం కనుక ఇక్కడ ఉన్నట్టు సభకు మీరు అందరిని పిలుస్తున్నాం, 25,000 మంది ఎయిట్ టైం పడతారంట ఆ సభల దగ్గర. ఆ చుట్టూ అంతమంది కూర్చుంటారు. కనుక అందరిని కూడా ఆహ్వానించారు. ఎందుకంటే ఈ అమ్మాయి చనిపోతే అందరూ చూడాలి, అందరూ సంతోషించాలని. ఆ విధంగా ఆ రాజు అలాగే చెప్పి తీసుకొచ్చి ఒక పెద్ద స్తంభానికి కట్టేశారంట. పెద్ద స్తంభానికి ఆమెను కట్టేసి, అదిగో చూడండి, ఇలా దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష ఉంటుంది అని చెప్తున్నారంట. అని చెప్పి ఏం చేశారంటే అండి, 20 సింహాలు, ఆకలితో ఉన్న సింహాలను తీసుకొచ్చి ఆమెను అక్కడ విడిచిపెట్టేసి ఆ సింహాలను ఆమె మీదకి విడిచిపెట్టారంట. ఆ విడిచిపెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత బాధ అయినా ప్రభు ఆ బిడ్డను కాపాడు మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే ఆ విధంగా అక్కడ నిలబెట్టేసరికంట 20 సింహాలు చుట్టూతో నిలబడి ఉన్నాయి కదా, ఆమెను ఏం చేయలేదంటే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 20 సింహాలు నోళ్ళు కట్టేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్బేబేబే అని ఇంకా చాలా కోపం వచ్చేసిందంట రాజుకి. వచ్చి ఏం చేశాడు, అక్కడ ఉన్న స్తంభానికి కట్టేసి శుభ్రంగా చుట్టూతో కూడా మంట పెట్టేశాడంట. మంట పెట్టి అది కాకోకుండా అది కూడా ఏం చేయలేకపోయిందని చెప్పి కుర్చీ ఎర్రగా కాల్చేసినప్పుడు కుర్చీ అందులో కూర్చోబెట్టాడు. ఆమె వస్త్రాలన్నీ అలా కాలిపోయి అలా ఉండేసరికి అబ్బేబేబే దేనికి కూడా ఏమీ చచ్చిపోవట్లేదు అని చెప్పేసి అంట పెద్ద దున్నపోతులు 2 తీసుకొచ్చినప్పుడు ఆ కుర్చీ ఎత్తి కింద పడేసినప్పుడు అంట ఆమె అలా పడిపోతే, నిజంగా అలా పడిపోయినప్పుడు కూడా బతికే ఉందంట. ఆమె
పడిపోయినప్పుడు కూడా ఒక సైనికుడు చచ్చిపోయాడు కదా, తీసేద్దామని చూస్తారంట. అలా ఉండేసరికి ఈటు తీసుకొచ్చి ఆమెను పొడిచి చంపేశారు. ఈటు తీసుకొచ్చి ఆమె అందంట, యేసు ప్రభు నామమునకే మహిమ కలుగును గాక, యేసుకే మహిమ. ఆ కుర్చీలో వేసినప్పుడు అదే మాట, సింహాలు వచ్చినప్పుడు అదే మాట, బళ్ళెంతో పొడిచినప్పుడు అదే మాట, అంతా కూడా యేసుకే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక అని చెప్తా ఉందంట. 25 అని చెప్పి ఆమె ప్రాణం విడిచిందంట. 25,000 మంది లేచి నించుని చప్పట్లు కొట్టి బ్లాండిన దేవుడే దేవుడు అని చెప్పారంట. దేవునికి మహిమ కలుగును గాక. 25,000 మంది ఏం చెప్తున్నారు? బ్లాండిన దేవుడే నిజమైన దేవుడు. అంటే బ్లాండిన దేవుడు నిజమైన దేవుడు, దేని నుంచైనా కానీ కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుడని ఆమె చనిపోయి అంతమందిని రుజువు చేయించింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ ఎందుకని అయితే ఎందుకని ఈ మాటలు ఈ రాత్రికాల సమయం చెప్పవలసి వచ్చిందంటే, ఈ ప్రస్తుత పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ రాబోయే దినాల్లో మన పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కానీ అన్నీ మారిపోతున్నాయి. కానీ కనుక మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి మన విశ్వాసంలో మార్పు రాకూడదు. ఏమి రాకూడదు? అదేమైనా సరే, కరువైన, హింసైన, ఖడ్గమైన, బాధైన, వేదనైన, శ్రమైన, కొట్టి ఈడ్చి అవతల పడేసిన మన విశ్వాసుల మార్పు రాకుండా ఉన్నంత కాలం కూడా మనం ఎలా ఉంటామండి? దేవునికి మహిమకరంగానే ఉంటాం, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయం మందు ఏ విధంగా అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క పరిచర్య చేశాడు, ఎలాంటి పరిస్థితులు ఆయన పరిచర్య చేశాడు, అది కూడా నేర్చుకోవచ్చు. ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే, ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని నమ్ముకొని ఈ లోకంలో లయమైపోయి లోకంలో ఉన్న వాటినంటే కూడా విడిచిపెట్టేసి ఫిలిప్పు వలె ఆత్మల భారం కలిగిన వారుగా పరుగులు పెట్టారు. ఫిలిప్పు దేనికోసం పరుగు పెట్టాడు? రథం వెళ్ళిపోతుంటే ఆయన రక్షించబడ పరుగు పెట్టాడు, ఆత్మతో పరుగులు పెట్టాడు. ఎందుకంటే ఆత్మల రక్షణార్థమైన పరుగు పెట్టాడు. కానీ గెహజీ కూడా పరుగు పెట్టాడు. దేనికోసం పరుగు పెట్టాడు? దేనికోసం? వెళ్ళి ఆ మిగిలిపోయిన దానంతా కూడా తెచ్చుకున్నాడు. ఆ కుష్ఠరోగాన్ని కూడా తెచ్చుకున్నాడు. డబ్బు తెచ్చుకున్నా, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అలాంటివి కాదు, ఆత్మల భారము కలిగి ఆత్మల భారము కలిగి మనం పరుగు పెట్టినప్పుడు అంటే మన పరుగు ఎక్కడ ఉంటుందంటే పరలోక రాజ్యానికి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాక. నేను అనుకుంటాను, బ్లాండీనా చనిపోయింది, పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడు ప్రభు అంట. బ్లాండీనా ఆత్మలు ఎలాగానే ఎదురొచ్చి గట్టిగా కౌగులించుకుని ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని నమ్ముకునంట హతసాక్షులైన ఆత్మలకి దేవుని సన్నిధిలో ఎంతో ఘనత ఉంటుందంట. ఆయన సింహాసనం నుంచి లేచి ఏం చేస్తాడండి? ఎదుర్కొని ఆమెని హత్తుకుని, అమ్మ బలాన్ని నమ్మకమైన దాసురాలా అని ఆయన హత్తుకొని ఉంటాడు. ఎంత సంతోషం అది కదా! అలాంటి సంతోషం దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. భూమిపై నీ సేవలో పరుగిడిన పాదములు పరమందు స్వర్ణ వీధులలో నడయాడు వేళ, నా తల వంచి నీ పదములు ముద్దాడు వేళ, నా శిరమున మకుటం ధరింప చేయు వేళ, ఎంతో ఆనందం, 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 మహా ఎంతో ఆనందం. హల్లెలూయా గీతం నే పాడే సమయం, నా యేసు సాన్నిధ్యం మహా ఎంతో ఆనందం. హల్లెలూయా గీతం నే పాడే సమయం, నా యేసు సాన్నిధ్యం, నా ప్రియ యేసువా నిన్ను సంధించు వేళ, మనోహరమగు నీ మోము నీ కాంచు వేళ, నా ప్రియ యేసువా నిన్ను సంధించు వేళ, మనోహరమగు నీ మోము నీ కాంచు వేళ, ఎంతో ఆనందం, 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 మహా ఎంతో ఆనందం. హల్లెలూయా గీతం నే పాడే సమయం, నా యేసు సాన్నిధ్యం
విజయం. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం మనం వెళ్ళిపోయిన తర్వాత అంట ప్రభువుని చూడగానే ఈ పాట పాడతామంట. ప్రభా, భూలోకంలో ఇలా తిరిగాం, ఎంతో కష్టపడ్డావయ్యా, ఇక్కడ తిరిగినటువంటి పాదాలు నీ కొరకు పొరుగులేడిన పాదాలు ప్రభా ఎక్కడ నడుస్తున్నాయంట? పరలోకంలో బంగారు వీధులు నడుస్తున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ కృపలో మీ కాపుదల భద్రపరిచిన విధానం బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తాం. ఈ 7 to Heaven ప్రేయర్లో నా ప్రభా, ఈ సిలువ ధన్యత ధ్యానాంశాల్లో నా ప్రభా అయా నాయన సిలువను గుర్చిన వార్త అనేక మందికి వెరితరంగా ఉంది. నిన్ను నమ్ముకున్న బిడ్డలకి నాయన అయా మీ శక్తి ఉన్నది నా ప్రభా. అవును తండ్రి, మీ శక్తి కలిగిన వారు మీ కొరకు నాయన అయా సజీవ సాక్షులుగా, అవును ప్రభా, హతసాక్షులు అయిపోయి కూడా అంతకు కూడా నాయన వారు ఎంతో సంతోషంగా వారి ఆత్మలు అప్పగించిన వారు ఉన్నారు. అవును, అది మీ శక్తి మాలో ఉంటే అవును ప్రభా మీ కొరకు నిలబడగలము నాయన. అయా అపోస్తలుడైన పౌలు గారు అయితే నా ప్రభా ఏజెన్సీకి వెళ్ళి అంత మహాసభ ఎదుట నాయన మీ శక్తి కలిగి ఉండబట్టి మాట్లాడారు నా ప్రభా. అక్కడున్న వారి వేరుతనం అంతా తీసివేసిన ఆయన అనేక మంది రక్షించబడటానికి ఒక సాధనంగా అపోస్తలుడైన పౌలు గారిని ఏ విధంగా వాడుకున్నావు, అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలందరూ మేమందరం కూడా నా ప్రభా అయా మేమందరం కూడా మా నోటి మీ మాటల నుంచి అనేక మందికి మీ స్వార్థ ప్రకటించి అనేక ఆత్మల్ని అయా మీ పాద సన్నిధికి నైవేద్యంగా అర్పించే సమయం. అవును ప్రభా, అటు గొప్ప ధన్యత భాగ్యం అందరికీ దయచేయమని మీరు మాట్లాడిన మాటలు మా హృదయాలు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించడం సహాయం చేయండి. మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారికి